మాతృదేవో భవ పితృదేవో భవ అతిదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ. హలో, హనుమాన్ వచ్చింది ఎరుపుల రాయిపోతే దాంట్లో వస్తున్నంతసేపు అనుకుంటున్నాను, ఇంత స్త్రీ శక్తి ఒక చోట ఐక్యం అయ్యిందే. నేను మాట్లాడే ప్రతి మాట వాళ్ళ జీవితాలలో ఒక చక్కటి బీజం అవ్వాలి తప్ప వాళ్ళని రెచ్చగొట్టడము. ఆల్రెడీ వాళ్ళు ఈ ప్రపంచంతో పోరాడుతూ అలసిపోయి ఉన్నాం, ఇంకా అలస కొట్టడము లాంటివి ఏం పనులు చేయకూడదు తండ్రి విఘ్నేశ్వర. అన్ని ఆటంకాలకు నీవే కదా పక్కకు తొలగించేవాడుకు. కాబట్టి దయచేసి ఏది పలికినా అది సాక్షాత్తు ఆ పరమేశ్వరి భరతమాత ఏదైతే తన ముద్దు గడ్డ పైన జన్మించిన స్త్రీలు అవ్వాలని కోరుకుంటుందో అలాంటి ఒక్క చక్కటి పలుకైనా నాతో పలికించమని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అప్పుడు నాకు భలే విచిత్రమైన ఒక చక్కటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే మీరు ఒకవేళ ఎప్పుడు చూసుకున్నట్టయితే ఒక చోట మాట్లాడింది బహుశా ఇంకో చోట నేను చాలా మటుకు మాట్లాడాను. ఎందుకనంటే ఆ స్థానంలో అప్పుడు అమ్మవారి ఇచ్చే ప్రేరేపణ అలాగుంటుంది అని నేను భావిస్తున్నాను. కాబట్టి సరే, జగత్తు గురించి మాట్లాడవచ్చు, కానీ జగత్తు గురించి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. కేవలం మనం భారతదేశం గురించే మాట్లాడుకున్నాం. ఎందుకంటే మన సాంప్రదాయాలు, మన సంస్కారాలు వేరే ఏదైనా దేశం వాళ్ళకి అర్థం కావు. కాబట్టి మన దేశం గురించి కనుక మాట్లాడుకోవడం జరిగితే ఈ సృష్టి అంతా 2 వర్గాలలో విభజింపబడ్డాయి. స్త్రీ వర్గము, పురుష వర్గం. స్త్రీ జాతి, పురుష జాతి. ఇక మిగతా కులాలు, తలాలు అంతా ఊరికే మధ్యలో మనం తయారు చేసుకొని హ్యాపీగా ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నాము తప్ప నిజంగా చూస్తే గనక సమస్య ఉన్నది 2 వర్గాల మధ్యలో మాత్రమే. మరి ఎవరు ఈ 2 వర్గాలు? ఏమిటి వర్గాలు వెనక ఉన్న సమస్య లేదా వారి గొప్పతనం? తమాషైన విషయం ఏమిటంటే ఒక వర్గము చాలా శక్తివంతమైనది, కానీ చాలా సున్నితమైనది. ఒక వర్గము చాలా అందమైనది, కానీ దాని నుంచి మనం ఆశయించేది చాలా ఓర్పు, నెమ్మది, నిదానము. అదే వర్గము తమాష ఏమిటంటే తనతో పాటు ఉన్న ఇంకో వర్గాన్ని కూడా ఆ వర్గమే సృష్టించాలి, ఆ వర్గమే తయారు చేసుకోవాలి. అది వచ్చేకి సమస్య. ఇంకో వర్గము పురుష వర్గం. అంటే ఒక వర్గము పూజ్యనీయురాలు, స్త్రీ వర్గము పూజ్యనీయురాలు. సో ఆ స్త్రీ పూజ్యనీయురాలు అని మనం ఎన్ని చెప్పినా ఆ స్త్రీ పూజ్యనీయురాలు అవ్వాలంటే ముందు ఆ స్త్రీ స్త్రీయత్వాన్ని ఆపాదించుకోవాలి. మేము భరతమాతను పెట్టాము, ఆవిడకి మనం జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసినా మనం పూలదండ వేయలేము, ఆవిడకి స్కర్ట్ వేసినా మనం పూలదండ వేయలేము, ఆవిడకి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసినా మనం ఆవిడకి పూలదండ వేయలేము. ఎందుకని మరి? ఎందుకు ఆమెకి ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ వద్దు? మనకు కావాల్సిన ఉమెన్ ఎంపవర్మెంట్ ఆవిడకి ఎందుకు వద్దు? అలా ఇచ్చిన రోజు ఆవిడ నిజంగా మనకి ఆదర్శప్రాయం అవ్వలేదు. కాబట్టి అంటే స్త్రీ, మనం ఒప్పుకుంటున్న స్త్రీ, ఏ స్త్రీ అయితే మనకు ఆదర్శంగా మిగలాలనుకుంటున్న స్త్రీ పటాలకు మాత్రమే మిగిలిపోయింది. మనకు కూడా అది మనం తెలుసుకోగలిగిన నాడు బహుశా మనమే విశ్లేషించడం అంటే వి స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ సెల్ఫ్స్. సరే, కొన్ని ఇప్పుడు వారు ఎదురు కూర్చున్నారు పోలీస్ డిపార్ట్మెంట్, అది వారి కర్తవ్యం వేరు, ఒక పోలీస్ ఆఫీసర్ వేరు. ఆవిడ అందులో కూడా చక్కగా బొట్టు పెట్టుకొని వచ్చారు. అంటే ఎంత తపన ఉంది ఆవిడకి.
ఆవిడ చేసే కార్యక్రమంలో ఆవిడ వృత్తిలో కూడా ఆవిడ సనాతన ధర్మాన్ని నేను నా వంతు నేనేం చెయ్యగలను తపన పడతాను. వృత్తి వేరు, స్త్రీ ఏ వృత్తినైనా ఎంచుకోవచ్చు. పోలీస్ ఆఫీసర్స్ అవ్వండి, జెట్ ప్లేన్ పైలట్స్ అవ్వండి, ఏమైనా అవ్వండి, మీరు వృత్తిరీత్యా ఏమన్నా అవ్వండి, కానీ వృత్తిరీత్యా అవ్వవలసినది జీవితం అవ్వక్కర్లేదు. కానీ రెండిటిని కలిపేసి రెండిటిలోని వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అప్పుడు ఒకటే ప్రశ్న వేసుకోవాలి, మనకు ఎవరంటే స్ఫూర్తి? ఓ భరతమాత స్ఫూర్తి, ఓ డొక్కా సీతమ్మ గారు స్ఫూర్తి, ఓ జిజియాబాయి స్ఫూర్తి. స్ఫూర్తి అంటే ఏమిటి? కేవలం వాళ్ళు చేసిన పనుల, లేదా వాళ్ళు ఏ విధానమైన జీవితాన్ని అవలంబిస్తూ వాళ్ళు పనులు చేశారా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకు మరి జీవన విధానం మనకు కావాలి? సనాతన ధర్మపరంగా ఉండే జీవన విధానం మనకు ఎందుకు కావాలి? స్త్రీ చిత్ అగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అంటాం మన లలితా సహస్రనామాలు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. చితగ్ని ఇటువంటి మలినము లేని స్వచ్ఛమై అగ్నిగుండంలో నుంచి ఉద్భవించినది. అంటే స్త్రీ మానవులకు కూడా పుట్టినా ఆవిడ ఎప్పుడు అగ్నిలో నుంచి పుట్టిన అగ్నిజ వంటిదే. అంటే ఆవిడే పార్వతి, ఆవిడే పరమేశ్వరి, ఆవిడే సరస్వతి, ఆవిడే లక్ష్మి, ఆవిడే జగన్మాత. అది చెప్పటానికే హైందవ ధర్మంలో స్త్రీకి ఉన్నతోన్నతమైన స్థానాన్ని ఇచ్చాయి. కానీ ఆ స్థానాన్ని ఎప్పుడైతే మనం తీసుకోవాలని తపన పడతామో ఆ స్థానం తగ్గట్టు ముందు మనం ప్రవర్తిస్తున్నామా లేదా అనేదే ముఖ్యం. అందుకే మధ్య కొత్తగా పాశ్చాత్య దేశాలు ప్రశ్నిస్తున్నాయి, ఆర్ యు ఎ వుమెన్ బై యువర్ హార్ట్, ఆర్ యు ఎ వుమెన్ బై యువర్ థాట్స్? వాళ్ళు ప్రశ్నించడానికి ఒక రకంగా మనమే కాదు. మగ బట్టలు వేసుకుంటే తప్ప చైతన్యం రాదంటే మనం స్త్రీ కాదా? మానసికంగా అయితే కాదా? మనం స్త్రీలం ఇవ్వట్లేదా ఆ స్ఫూర్తి మనకి? స్త్రీలాగా జీవిస్తే ధైర్యం ఇవ్వట్లేదా మనకి? స్త్రీలాగా పొద్దున లేచి ఒక దీపం పెట్టి ఒక 10 నిమిషాలు అమ్మవారికి కుంకుమార్చన చేసి బయటికి వస్తే మనం మెత్తబడిపోతున్నామా? అలా ఎప్పుడు అమ్మవారు చెప్పలేదే. ఆవిడ చెప్పిందల్లా ఒకటే, నీవు అపరపరా శక్తివి. ఇటువంటి శక్తి ముందు శ్రీ మాత అవ్వాలి. అంటే స్త్రీ తల్లి నీలో ప్రప్రథమంగా ముందు జాగృతం అవ్వాల్సింది మాతృత్వము. మాతృత్వం అంటే సహనము, ఓపిక, క్షమాగుణము, గురువు స్థానము, అన్నపూర్ణ స్థానము. డొక్కా సీతమ్మ గారు అన్నపూర్ణయ్య చూపించారు, జిజియాబాయి గురువై చూపించారు, సీతమ్మ వారు సహనంగా భర్త పక్కన నిలబడి చూపించారు. పరమేశ్వరి ఎవరైతే అర్ధనారీశ్వర తత్వాన్ని చూసిందో అందరి శక్తిని ఇచ్చింది, మళ్ళీ తీసుకొని మహిషాసుని చంపి చూపించింది. అదే సత్యభామ భర్త సొమ్మగిల్లి కింద పడిపోతే నీవెంతనా నా భర్తను నీవు కింద పడేసే స్థితికి ఎదగగలవా అని చంపేసి చూపించింది. అదే స్త్రీ దశరథ మహారాజు రథం వెళ్ళిపోతే ఎక్కడ చక్రం ఓడి పడిపోతే యుద్ధం చేయలేడేమో అని ఆ చక్రంలో వేగుపోయిన స్థానంలో వేలు పెట్టి ఆ చక్రం ఆగకుండా తిరిగేటట్టు చేసింది. సరే, మన గైకేయిని తిట్టుకోవడం అంటే వేరే కథ. అది వాళ్ళ లలాట లిఖితం. ఆ కర్మ ఆ నిమిషానికి అలా ప్రవర్తించవలసి వచ్చిందని అర్థం చేసుకోగల స్థాయిలో మనం వచ్చిన నాడే రావణ సంహారానికి ఆవిడ ఒక కారణభూతురాలయ్యారు తప్ప దానికి ముందు దాని తర్వాత ఎప్పుడు ఆవిడంత దుర్మార్గంగా ప్రవర్తించలేదు. అని తెలుసుకోగలగడమే ఔన్నత్యం, జీవిత రహస్యం.
ఇలాంటి స్త్రీనే మనము కేవలం కంటున్నాము మాత్రమే స్త్రీలాగా తయారు చెయ్యకపోతే ఈ స్త్రీని గౌరవించవలసిన పురుష జాతికి గౌరవం ఎక్కడి నుంచి మనము నేర్పిస్తామనేది ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు గౌరవించడం లేదు. చిన్న పిల్లలు ఉంటారు. మీకు నేను మానవ మాత్రాన్ని నేనే ఒక ఉదాహరణ ఇస్తాను. ఆ అమ్మాయి డాన్స్ చేసే పిల్లలు వచ్చారు. నాకు సృష్టిస్తాను చేతగా అమ్మా ఫోటో పాపం బిడ్డ ఎంత ముద్దుగా తయారై వచ్చింది కదా అనిపిస్తుంది. మీరు అదే ప్లేస్ లో ఒక చిన్న చెడ్డి వేసుకుని ఒక పిల్లలు నా దగ్గర పంపించండి. ఇంత అమ్మాని సంబోధించే మీరు కూడా మనసులో చించుకోంటుంది. ఇప్పుడు అవసరం ఈ పిల్లకి నేను ఫోటో ఇవ్వడం అని అంటే నా స్థాయికి నేను ఎంతో ఎదుగుతున్నాననే మానవ ప్రయత్నంలో కూడా ఆ చిన్న బిడ్డ కనిపించదు నాకు, వాళ్ళ అమ్మ కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మ మీద వచ్చేస్తుంది పట్టను. నాకే అర్థం కాలేదు కాదు, విపరీతమైన ఒక చంపేసి కానీ ఆ బిడ్డను మాత్రం ఏం చేస్తాను, పిచ్చి పిల్లని ఏం చేస్తుంది పాపం, రా తల్లి ఫోటో ఇస్తాను అంట. అని ఇంకో లంగావళిలో పిల్ల వచ్చిందంటే ఏం సంస్కారం అయ్యా ఇంటిది అంటే మీరందరూ ప్రశ్నించవచ్చు అన్ని చోట్ల ఇలాగే ఉండాలా అని. అది నేను అనడట్లేదు, ఎందుకంటే కాలం మారుతోంది. కానీ ఈ రోజు ఇక్కడ మీరందరూ ఏకత్రితం అవ్వారు. ఎందుకు ఏకత్రితం అయ్యారు? స్త్రీ శక్తి, స్త్రీ జాగృతం, స్త్రీ గొప్పతనాన్ని చెప్పేటప్పుడు ఆ రోజైనా స్త్రీ స్త్రీలాగా తయారవ్వాలి. ఆ ఒక్క రోజైనా మీరెవరో ముందు మీరు గుర్తించాలిగా. ఆ ఒక్క రోజైనా మీరు ఇలా ఉండాలి అనే ఒక ఆదర్శప్రాయం మీకుగా ఒక అవకాశం వచ్చినందుకు ఇలా జీవించాలిగా. స్టేజ్ మీద చేసే డాన్స్ ప్రోగ్రామ్ చేసే పిల్లలు కానీ, ఇంకో చిన్న యువత కానీ, ఇంకొక తరం కానీ మిమ్మల్ని చూసి ఈ ఆంటీ మాత్రం ఆ ప్రోగ్రామ్ లో ఎంత అందంగా తయారై వచ్చారు అనిపించడానికైనా ఒక స్త్రీ గురువుగా నిలబడుతుంది సమాజానికి. తన స్త్రీకే తను గురువు అవుతుంది. ఎందుకు? ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ అని మన నెత్తి నోరు గొంతు చించుకుంటున్నామో అది సమస్యలో రావడానికి కారణం ప్రప్రథమంగా ఇది కూడా. కాలేజీలకు వెళ్తారు, చక్కగా పంజాబీ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోండి. ఆఫీసులకు వెళ్తారు, మీ ఇష్టం అని చెప్పలేదు. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కూడా 8 గంటల పాటు మీరు ఒక ఆఫీస్లో ఉంటారు. ఒక సాంప్రదాయాన్ని పోషించడానికి 300 జీవితం మీరు ఆఫీస్లోనే ఉంటారు. సరే, మరి మిమ్మల్ని గౌరవించవలసిన పురుషులను ఎవరికన్నారు? మనమే కన్నాం. ఇది ఎలా ఉంటుంది తెలుసా? మహారాజు గారు ఆయనను పొగడడానికి పక్కన భట్రాజును పెట్టుకుంటాడు. మహారాజు గారు ఇంత, మహారాజు గారు అంత, మహారాజు గారు ఇంత. మీరు మాయాబజార్ చూసారంటే నేలకి పక్కన ఇద్దరు ఉంటారు చూడండి, పొగుడుతూనే ఉంటారు వాళ్ళు. మరి అలా పొగిడే మగవాళ్ళని కూడా మనమే తయారు చేసుకోవాలి కదా. అయితే ఇప్పుడు ఎక్కడ తిరుగుతోంది ప్రపంచం? ఎవరి వేలు చుట్టూరా తిరుగుతోంది. సరే, తల్లిగా ఆ ఇంట్లో పిల్లవాడు గర్భప్రదంగా గౌరవప్రదంగా తల్లిని గౌరవించాలి, ఆడపిల్లల్ని గౌరవించాలి. అటువంటి మగపిల్లవాడు బయటికి వెళ్ళాలి, వేరొక స్త్రీని గౌరవించాలి. అలాంటి మగపిల్లవాడు పెద్దవ్వాలి, వివాహం చేసుకోవాలి, ఆ రోజు భార్యని గౌరవించాలి. అలాంటి పిల్లవాడు భర్త అయ్యాక తండ్రి అవ్వాలి, కూతుళ్ళని గౌరవించాలి. మరి వాడికి ఎన్ని గౌరవాలు నేర్పించాలంటే గౌరవప్రదంగా ఉంటూ గౌరవం అంటే ఏంటో నేర్పించవలసినది స్త్రీ మాత్రమే. ఏదో ఒక రోజు మనం అందరం తెలుసుకోవాల్సింది, ఇలా వేలు పెట్టేటప్పుడు 3 వేళ్ళు మన పక్కకే మన దిశగా చూపిస్తున్నాయి. అందుకే సౌందర్య లహరిలో మనము అమ్మవారి గురించి చదివినంతసేపు అది ఆవిడెవరో అనేసుకొని ఆ లలితా సహస్రం ఆవిడికి చదివేసి కుమార్తెను ఆవిడికి చేసేసి ఇలా దులుపుకొని బయటకు వచ్చేస్తాం. ఆవిడెవరో కాదు, ఆవిడ మనమే ఆవిడే మనం. ఆవిడలాగా మనం ఉండాలి. అది ఆవిడ చెప్తోంది, అయ్యా నేనిది, అమ్మ నేనిది. అందుకే మీరు చూడండి,
అమ్మవారిని ఆరాధించే మగవాళ్ళు ఉంటారు చూడండి, ఇళ్లలో కానీ ఆధ్యాత్మిక చింతనలో కానీ వాళ్ళు ఎప్పుడు స్త్రీలను గౌరవిస్తారు, మీరు చూసుంటారు. అంటే అది నేర్పించవలసింది మరి అమ్మేగా ముందు. కాబట్టి ఇంట్లో స్త్రీ ఆరాధనని ఎవరైతే నేర్పిస్తారో ఆ ఇంట్లో ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరిలో కూడా స్త్రీయత్వం వచ్చేస్తుందంట. స్త్రీయత్వం రావడం అంటే శాంతము రావడము, ఉదాతనం రావడము, వేరొకరిని గౌరవించడం రావడము, మాతృత్వపు ఆలోచన వాళ్ళలో కలగడము. సరే, ఇప్పుడు మనం అదే అనుకున్నాం అనుకో, మా ఆయనకైతే అస్సలు లేదు మేడం, ఎంత చేసినా నేను వాల్యూనే ఉండను మేడం మా ఆయనకి, తను మాత్రం ఇంతసేపు అయినా బయటికి పోవచ్చు కానీ నేను ఇంటికి రాగానే నువ్వు ఎందుకు ఇంత లేట్ వచ్చినావు అని అడుగుతాడు మేడం. ఇలాంటివి కూడా ఉంటాయి సమస్యలు. కానీ ఈ రోజు మీరు భార్య స్థానంలో ఉండి ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు. అతని తల్లి స్థానంలో ఉన్న ఆవిడ చేయవలసిన పని గతం గత. మనం ఈ రోజు మన కొడుకులకు ఆ స్థానాన్ని నేర్పిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. మనమందరం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం అంటే స్త్రీ ఒక మొక్క, ఒక వటవృక్షం స్త్రీ. నచ్చినా నచ్చకపోయినా, గాలి వచ్చినా, సుడిగాలి వచ్చినా, వీదురు గాలి వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఏది వచ్చినా ఆ స్త్రీకి వేళ్లను పెకిలించుకొని పడిపోయే హక్కు లేదు. ఎందుకని వాటిని పట్టుకొని నిలబడే శక్తి ఆవిడికి మాత్రమే ఉంది. అటువంటి వటవృక్షమైన స్త్రీ భూమాత భరతమాతతో కలిసిన నాడే స్త్రీ పురుషులను చక్కటి పళ్ళు కాస్తాయి. భారత భూమి అనే ఆ భూమియే మన సంస్కృతి. ఈ వృక్షమే స్త్రీ. ఏ విధంగా అయితే ఆ వేళ్లతోటి భూమి నుంచి నీరు సారము తీసుకొని తన తల్లా ప్రవహింపజేసి చక్కటి పువ్వులనిచ్చి ఆ పండ్లని ఆ వటవృక్షం ఇస్తుందో, స్త్రీ అనే వటవృక్షము భూమిలో వేళ్లలో ఆ భూమి అంటే భరతమాతలోని అద్భుతమైన సంస్కృతి అనే గనిని తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఆవిడ ఆరోగ్యంగానే ఎదుగుతూ తనదైన ఈ ఒక్క బాధ్యత, దేశానికి చక్కటి పళ్ళు ఇవ్వాలి. స్త్రీ పళ్ళు పురుష పళ్ళు ఉండవు, దేశానికి తీయటి పళ్ళు ఇవ్వాలని ఆలోచించేదే స్త్రీ. అటువంటి స్త్రీ కనుక ఎప్పుడైనా పోటీకి వెళ్ళిందా పళ్ళు రావు, చక్కటి పళ్ళు రావు, దేశం అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మనము గౌరవించుకోవడం అనేది ఒక ప్రప్రథమమైన విషయం. అయితే మనను గౌరవించుకోనే పురుషుడు అనే ఒక జాతిని తయారు చేసేది మనమే. కాబట్టి వీఆర్ బేసిక్లీ ది ప్రొడక్షన్ యూనిట్స్. మనము తయారు చెయ్యాలి అని అంటే వాళ్ళకు మనం ఒక మాట చెప్తే ఆ మాట వినేటట్టు, గౌరవించేటట్టు మనం ఇళ్లలో ఉన్న స్త్రీలందరం వాళ్ళకు కనిపించాలి. అలా కనిపించినప్పుడు, అలా ప్రవర్తించినప్పుడు ఏ మగపిల్లలైతే ఎదిగి పెద్దవాళ్ళు అవుతారో, బయట ఆడపిల్లలు అసభ్యకరంగా ఉన్న వాళ్ళు వాళ్ళని ఇంట్లో ఆడపిల్లలలాగే చూస్తారు తప్ప వేరే ఏతరగా వాళ్ళు చూడరు. ఇది నిజం. ఇంటికొచ్చి అమ్మతో చెప్తాను, ఏంటమ్మా ఇంట్లో చెల్లెలు ఎప్పుడు ఎలా ఉంటది, అక్క ఎప్పుడు ఎలా ఉంటది, ఏమిటి వాళ్ళు అలా ఉన్నారు అంటాడు మగపిల్లవాడి ఇంటికి వచ్చి. ఎందుకంటే మగపిల్లవాడికి అర్థం కాదు, అందరూ స్త్రీలు మనం ఒకేలాగా ఉండాలి కదా. విమెన్ ఇస్ అ రింగ్ మాస్టర్. అంటే స్త్రీ పురుషుడు ఎలా ఆలోచించాలో ఒక దిశను చూపించేదే స్త్రీ. అసలు అలా స్త్రీ కనుక దిశ చూపించే వ్యక్తి కాకపోతే భోజ్యేషు మాత కార్యేషు మంత్రి ఇవన్నీ సలహాలన్నీ పెళ్లిలో స్త్రీకి ఎందుకు చెప్తున్నారు? క్షమయాదరిత్రి ఎందుకు స్త్రీకి ఎందుకు చెప్తారు? మనం ఏమనుకుంటే ఏంటి ఇవన్నీ నేనే చేయాలా, నాకే పట్టిందా, నేను పద్మనిష్ట ఎవరికైనా అనుకుంటున్నాం. కాదు, ఆ యోగ్యత స్త్రీకి మాత్రమే ఉంది. కాబట్టి వినేవాడే పురుషుడు వింటాడు. ఆ వినే పురుషుడికి మనం ఏం నేర్పిస్తున్నామా అనేది ముఖ్యం.
మనం ఎలా చక్కగా నేర్పించి తీర్చిదిద్దుకుంటే వాళ్ళు అలా తయారు. సౌందర్య లహరిలో సామాన్యంగా మొదటి పద్యం మీ అందరికీ చాలా మీరే ఉంటారు. నేను ఇప్పుడు మొదటి పద్యం చెప్తూనే ఉంటాను. మీకు రెండో పద్యం వినిపిస్తాను. దాని గొప్పతనం ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే మనము కేవలం ఈ శ్లోకాలని సహస్రనామాలని పూజకు మటుకే అంటే పెట్టేసరికి మనం ఎవరము, మనం ఎందుకు ఎలా తయారవ్వాలి మనకి అర్థం కావట్లేదు. ఆఫీసే ఉంటుంది. మంగళవారం శుక్రవారాలు గుళ్ళల్లో కలిసిపోయి కోటి అర్చనలు శతకోటి అర్చనలు చేసేసుకొని ఇంటికి వచ్చి మన ప్రాబ్లమ్స్ ఎందుకు తీరట్లేదని టెన్షన్ లోకి వచ్చేస్తున్నాం. ఎందుకు తీరట్లేదు అంటే అది ఏం చెప్పాలనుకుంటుందో మనము దాన్ని అర్థం చేసుకోవట్లేదు కాబట్టి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేకం శౌరిః కథమపి సహస్రేణ శిరసా హరః సంక్షుద్ధ్యైనం భజతి వసితో ధూళన విధిం. సౌందర్య లహరిలో ఇది రెండో పద్యం. ఇదేం చెప్తోందంటే, అమ్మా నువ్వు ఎక్కడైతే నడుస్తావో తల్లి, నువ్వు ఎక్కడైతే ఉంటావో తల్లి, నీ పాదానికి అంటిన ధూళి అంటే మట్టి ఎక్కువద్దు, అది ఊరికి ఇలా చేతికి తగిలించుకొని బ్రహ్మ తగిలించుకుంటేనే ఆయన ఇంత సృష్టి చెయ్యగలుగుతున్నాడు. అమ్మా అటువంటి నీ పాద ధూళిని రవ్వంతా తీసుకొని మహావిష్ణువు శిలపై దాలిస్తే 1000 తలకాయల ఆదిశేషువు వలె భూమి భారాన్ని మోస్తున్నాడు ఆయన. అమ్మా అటువంటి నీ రవ్వంత ధూళిని తీసుకొని పరమేశ్వరుడు ఒళ్ళంతా రాసుకుంటే ఎవరు ఊహించినటువంటి ఈ సృష్టికి ఒక శాంతాన్ని, ఒక వరాన్ని కలిగిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? స్త్రీ కాలికి తగిలిన ధూళికి అంత గొప్పతనం ఉంది అంటే ఏమిటి? స్త్రీ ఎక్కడెక్కడ పాదం పెడితే అక్కడక్కడ మట్టి అంత పవిత్రమైనట్టు అంటే ఏంటి? స్త్రీ నివసించిన ప్రతి స్థానము అటువంటిదే. అంటే ఏంటి? ఆ స్త్రీ ఇంట్లో ఉంటే అంతటి శక్తివంతం ఆప్రాంతం అవుతుంది. స్త్రీ ఇక్కడ కూర్చుంటే అంత శక్తివంతం ఆప్రాంతం అవుతుంది. స్త్రీ ఉద్యోగానికి వెళితే అంత శక్తివంతం ఆప్రాంతం అవుతుంది. అంతేగాని అమ్మవారి మట్టి తీసుకుంటే వాళ్ళు ముగ్గురు బాగవుతారు కాబట్టి మనం కూడా అమ్మవారిని మట్టి నాకు అని అడగడం కాదు. మనము ఆ అమ్మవారు లాంటి వాళ్ళము. మన పాదము ఎక్కడెక్కడ పడితే అక్కడక్కడ ఆ స్థానము పురుషుడికి అంత గర్భప్రదంగా, గౌరవప్రదంగా, మార్గదర్శకంగా తయారవుతుందని కాదు. అది ఏ వయసు నుంచి అర్థం కావాలి? మరి 2-3 ఏళ్ళ చిన్న బిడ్డ నుంచి అర్థం కావాలి. అలా ఆ వ్యక్తికి అర్థం కావాలంటే ఏం చెయ్యాలి? ఇదే అమ్మవారు బుద్ధి లేదా ఎక్కడి నుంచి అనిందనుకో, ఆ బ్రహ్మ ఆ మట్టిని తీసి దాలుస్తాడా? విష్ణు ఆ మట్టిని తీసి నెత్తి మీద వేసుకుంటాడా? శివుడు ఆ మట్టిని తీసి ఒంటికి రాసుకుంటాడా? అంటే దాని అర్థం ఏంటి? అమ్మవారు ప్రశాంతంగా ఉండగలిగిన వాళ్ళకే అమ్మవారి స్థానం వస్తుంది. అటువంటి చోటని పురుషుడు ఆజ్ఞని గౌరవిస్తాడు. మళ్ళీ ఈరోజు మన పురుషుడు రెచ్చగొట్టట్లేదా? మళ్ళీ మొదటికే వస్తాను. ఆ పురుషుడిని తయారు చేసింది మనమే కదా అంటాను. మళ్ళీ వెళ్ళి అత్తగారితో కూర్చోవాలి. ఏమమ్మా ఏమన్నా బాగుందా తల్లి? మరి మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు నాతోటి, నేను ఎక్కడో ఒక చోటికి తెలుసుకున్నాం కదా, కూర్చోబెట్టి చెప్పించు. నువ్వు నేను ఒకటే కదా, కలిసిపోవాలి. స్త్రీలు 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 కలిసిపోవాలి. ముందు మనకు ఐకమత్యం ఉందన్నాడే ఈ పురుష ప్రపంచం కలిసి రాగుతుంది. అందుకే మన మంచి వెటకారమైన జోగుంది మన మీద. 10 మంది మగవాళ్ళు ఒక చోట ఉంటారు కానీ 2 కొప్పులు ఒక చోట ఉండలేమంటే అసలు ఏమిటది నాకు అర్థం కాక. ఎందుకు ఉండకూడదు 2 కొప్పులు ఒక చోట?
ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే స్త్రీకి శక్తితో పాటు అహం కూడా ఉంటుంది కాబట్టి. శాంతపడాలి మనం. పక్కన ఎవరైనా అందంగా ఉంటే మళ్ళీ అందంగా అనగాలి. మన పిల్ల స్టేజ్ మీద డాన్స్ చేసినప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలి, కానీ పక్క పిల్ల స్టేజ్ మీద డాన్స్ చేస్తామంటే మనం చప్పట్లు కొట్టే ఓపిక అయిపోతుంది. ఎన్నో చోట్ల ఉంది ఈ సమస్య. స్కూల్లో టీచర్లు కూడా అంతే, అందరూ అంతే. ఉండకూడదు. స్త్రీ జన్మని ఎత్తితే ఆ స్త్రీ ఎప్పుడైతే ఈ సహనము, ఈ ఔన్నత్యము, గొప్పతనము ఆవిడ నేర్చుకుంటారు, అప్పుడు తన చుట్టూరా ఒక అద్భుతమైన ప్రపంచానికి ఆవిడే స్వయంగా సృష్టికర్త. నచ్చినా నచ్చకపోయినా స్త్రీలైతే అయిపోయాం. ఆప్షన్ లేదు వెనక్కి వెళ్ళడానికి. దీన్ని ఆపాదించుకొని ముందుకు వెళితే ఆనందం ఉంటుంది. ఎందుకంటే తెలిసి తెలియకుండానే 20 ఏళ్ళు 22 ఏళ్ళు గడిచిపోతాయి. ఇంట్లో మగపిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, ఇంట్లో ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. ఆ రోజు వాళ్ళ జీవన పర్యవసానము మన వల్లే అయ్యింది అని తెలుసుకున్నప్పుడు ఆ మనసు చాలా కష్టపడుతుంది. రామచంద్రుడు కించిత్ ఒక్క నిమిషానికి కూడా కైకేయి మీద కోపం ఎందుకు రాలేదు తెలుసా? రామచంద్రుడు గొప్పవాడు వదిలేయడం అంతే ఈజీ కాదు. ఎవరు గొప్పవాళ్ళు అయ్యే ప్రయత్నం ప్రతి ఒక్కడు చేస్తేనే గొప్పవాళ్ళు అవుతారు. ఆయన పాపం సాధారణమైన మనిషి రూపంలోనే జన్మనెత్తాడు. మనకున్నది ఎక్స్ట్రా ఏంది, ఆయనకేదో ఉంది, ఏమీ లేదు. మనం ఎంత కష్టపడ్డామో పాపం ఆయన పురుషుడు అంతే కష్టపడ్డాడు. ఎందుకంటే ఆ నిమిషానికి ఆయన ఆలోచించి అర్థం చేసుకొని ఉంటాడు. పాపం మా అమ్మ కైకేయి ఏ రోజన్నా నన్నే పెంచింది కదా, నన్నే ముద్దులు చేసింది కదా. మా నాన్నకి ఏ రోజు ఎదురు సమాధానం చెప్పలేదు మా అమ్మ. అంత యుద్ధ రంగంలో కూడా మా అమ్మ సహాయం పడితే కదా మా నాన్నగారు అంత హ్యాపీగా బయటికి రాగలిగారు. ఏదో కష్టపెట్టింటుంది ఆవిడని. అన్నంత క్షమాగుణం ఆయనలో రావాలంటే అంత గొప్ప వ్యక్తి కైకేయ. అది మనం తెలుసుకోగలగాలి. అంటే పురుషుడికున్న గొప్పతనం ఏంటి తెలుసా? జీవితం అంతా అంత చక్కగా ఉంటే స్త్రీ ఒకసారి 2 సార్లు తప్పు చేసినా కూడా క్షమించేయగలడు ఆయన. ఆయనకు క్షమాగుణం నేర్పించేంత ప్రేమ, సాత్వికము, గొప్పతనము నేర్పించేదే స్త్రీ. మరి ఆ ముగ్గురున్నారు తోడుకోడండి. ఒకళ్ళనొకళ్ళని తిట్టుకున్నారా? వాళ్ళు పోగొట్టుకున్నది ఎంత పెద్ద విషయం. నిజంగా భర్త సౌమంగళ్యాన్ని పోగొట్టుకున్నారు. ఒకళ్ళొకళ్ళు కొట్టేసుకోలేదు, కైకేయిని పుట్టింటికి పంపించలేదు. ఇది మన తలరాత, లలాట లిఖితం అనుకున్నా. అది స్త్రీ ఔన్నత్యం. అలానే మీ భర్తలను 3 పెళ్లిళ్ళు చేసుకోమని నేను చెప్పట్లేదు ఇక్కడ. అలా అనుకోకండి. మళ్ళీ తోడికోడళ్ళు ఉంటారుగా ఇంట్లో, ఆడపడుచులు ఉంటారు కదా ఇంట్లో. గొడవ పడకండి ఒకరితో ఒకరు. ఒక సామరస్య భావాన్ని పెంపొందించుకోండి. స్త్రీకి ఇంకో స్త్రీ మీద ఫస్ట్ నమ్మకం లేదు, ఏంటో భయం. ఆ భయానికి మనం ఏం చేస్తాను తెలుసా? అనవసరంగా మన నమ్మకం తీసుకెళ్లి పర పురుషుడి మీద పెడతాను. వాళ్ళు దాన్ని మంచి అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇవ్వకూడదు. ఆ అవకాశం పరపురుషుడికి మనం ఇవ్వకూడదు. ఆర్గనైజేషన్ లో కూడా ఆడవాళ్ళందరూ ఒక్కటవ్వండి. చూద్దాము ఎవరు ఏ ఆర్గనైజేషన్ లో ఏ ప్రాజెక్ట్ మేనేజరు, ఏ లీడర్ మగవాడు ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టగలడు. మనలో ఐకమత్యం లేదు కాబట్టి వాడు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. చాలా మంది ఉంటాం మనం. నాకు ఈ మధ్య ఆశ్చర్యమైంది. ఇలాంటి ఒక విషయం నాకు కంటపడింది. ఒక ముస్లిం అతను ఉన్నాడు. నేను పేర్లు ఏవి తీసుకోను. నేను నిన్న మొన్న 2 రోజుల్లోనే చూసాను, ఇది నిజం. మనం ఏమనుకుంటూ ఉంటాం, ఈ ముస్లిం వాళ్ళు మగవాళ్ళు వస్తున్నారు, మన ఆడపిల్లలు ఏదో చాలా మభ్యపెట్టి అన్ని కథలు వ్యవహారాలు వీళ్ళకి ఉన్నవి లేనివి, లేని ఉన్నవి చెప్పి ఎత్తుకెళ్ళిపోతున్నారు. సరే, నిజమే, అది మగవాడి పని. అది మగవాడి పని. ఆడవాళ్ళని కళ్ళం ఎలా వేయాలి, ఎలా పట్టుకోవాలి, అలా జాలరిలాగా ఒక బల ఎలా వేయాలి, వేశాక ఎలా కళ్ళం వేయాలి, ఇదే వాళ్ళ పని. ఎందుకు? స్త్రీ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చెప్పి నేర్పించకపోతే పురుషుడి బుర్ర ఎప్పుడు అలా 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 ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది.
సరే ఎవరో పాప ఆంధ్రా సైడ్ అమ్మాయి అంట. ఆ అమ్మాయిని మరి ఏ ఉద్యోగ స్థానంలో ఎక్కడో పట్టాడు. ఇది నాకు వచ్చి ఏడ్చుకొని చెప్పింది ఎవరు? ఈ ముస్లిం అబ్బాయి ముస్లిం భార్య. వినండి, అసలు నాకు అప్పటి వరకు అర్థం కాలేదు ఇదేంటో. ఆవిడ నా దగ్గరికి వచ్చి ఏడుపుల కాళ్ళు పట్టు, అమ్మా మీరు తప్ప నాకు దిక్కు లేదు, ఏంది నీ బాధ అంటాడు. నా మొగుడు, అప్పుడు కూడా అమ్మాయి తిట్టలేదు పిల్ల, నా మొగుడు ఇట్లా మోసం చేశాడమ్మా, నాకే చేయడం కాదు, ఎవరో పాప ఆంధ్రా నుంచి వచ్చింది ఆ అమ్మాయి, నాకు తెలిసి పల్లెటూరు అమ్మాయి నుంచి వచ్చినట్టుంది, ఆ అమ్మాయిని మోసం చేశాడు, నేను వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని ఏడ్చాను, అమ్మ వీడికి పెళ్ళి అయిపోయిన వాడే, వీడికి ఒక బిడ్డ కూడా ఉన్నాడే. ఇప్పుడు చెప్పండి, వాడు చెడ్డవాడా? అది కూడా అర్థం చేసుకోకుండా వాడినే పెళ్లి చేసుకుంటానని వెళ్ళిపోయిన ఆ స్త్రీ కష్టం కదా. మన దగ్గర కూడా సమాధానం లేని ప్రశ్న. కానీ ఆ ఇద్దరు స్త్రీలు కనుక ఒక్కటై ఉంటే ఆ నిమిషం చీపురు కట్టబెట్టుకొని చావుబాదిండొచ్చు మాట. నిజంగా ఇది నేను చెప్పుకొచ్చేది. వాడు ఎవడా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. ఇది పరమతమైన పర జాతి అయినా ఎప్పుడెప్పుడైతే ఒక మగవాడు ఒక స్త్రీని కష్టపడుతున్నాడు అనంటే ఆ మగవాడి వెనక ఒక స్త్రీ అతనికి సహకరిస్తోందని అర్థం. స్త్రీలు ఎప్పుడైతే ఒకటవుతారో రెక్కలే ఉండవు పురుషుడికి, ఎగరలేడు ఆ పురుషుడు. స్త్రీ ఒక్కటవడం అంటే ఏంటి? సంతంగా, సున్నితంగా, సాంప్రదాయబద్ధంగా, వీరోచితంగా, సాంప్రదాయబద్ధంగా, వీరోచితంగా, గర్వప్రదంగా, విద్యావంతురాలై, విజ్ఞానవంతురాలై, ఏ ఏ ఏ రంగాలను ఇస్తే ఆయా రంగాలలో గుర్రం మీద సవారీ చేసిన చేయడానికి స్త్రీ రుద్రమదేవి లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి. అంతేగాని మేము ఈరోజు వేషధారణ మార్చుకుంటాం కాబట్టి మాకు ధైర్యం ఉంది. ఏ ప్యాంటు షర్ట్ వేసుకునే పిల్లలు భయపడట్లేదా? వాడికి అసలు ఏ ఇబ్బందులు లేవా? టెన్షన్స్ లేవా? చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒక సంసారాన్ని, భార్యాభర్తల అనుబంధాన్ని, చదువుని, పాఠశాలల్ని, ఉద్యోగ స్థలాలని, దేవాలయాలని, అన్ని చోట్ల రాజ్యం ఏలుతూ సత్సంస్కారం, సత్సంస్కృతి, భవిష్యత్తును నిర్దేశించేదే స్త్రీ. కాబట్టి అటువంటి స్త్రీకి కావలసినది సహనము. ఆ సహనమున్నది నాళ్ళు మహానుభావుల్ని ఆవిడ తయారు చేయగలిగింది. ఎప్పుడైతే ఆవిడ సహనం తగ్గిపోయిందో, పాశ్చాత్య నాగరికతను, పాశ్చాత్య పోకడలకు, మాటలకు విని ఎప్పుడైతే ఆవిడ లొంగిపోయిందో, ఆవిడ చేతిలో సృష్టించే శక్తి తగ్గిపోయేసరికి విడాకులు వచ్చేస్తుంది. తగ్గిపోయేసరికి ఆడపిల్లలు మగపిల్లలు చెప్పిన మాట వినండి. తగ్గిపోయేసరికి ఈవిటీజింగ్లు పెరిగిపోయాయి. తగ్గిపోయేసరికి మానభంగాలు పెరిగిపోయాయి. తగ్గిపోయేసరికి ఎవరికి కావలసినట్టు వాళ్ళు విచ్చలవిడి ఆలోచన ధోరణులలో ముందుకు వెళ్ళి, ఇది చాలా ముఖ్యమైన విషయం. శక్తి మన చేతుల్లోనే ఉంది, ఆయుధం మన చేతుల్లోనే ఉంది. ఆయుధం అంటే ఏంటి? స్త్రీ శక్తి. అద్భుతమైన అగ్నికి వంట వండే శక్తి ఉంటుంది, ఒక అడవిని కాల్చివేసే శక్తి ఉంటుంది. ఎప్పుడు ఎంత మనకి తెలుసు, పొయ్యి మీద పాలు పెడితే అది పొంగిపోవాలంటే హైలో పెడతాము, కాగాలంటే సిమ్లో పెడతాము. మడిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి? వేరే చప్పట్లు కొట్టండి, నిజంగా చప్పట్లు కొట్టండి. అదే కొట్టరా ఏంటి? పడిపోవాలంటే మర్చిపోయి వెళ్ళిపోవాలి. కాబట్టి మనమందరము మర్చిపోయాం, మన బాధ్యతలని మర్చిపోయాం, అలిసిపోయాము, మర్చిపోయాం. వాళ్ళందరికీ ఉడకబెడుతోందిగా, మనకి పెట్టచ్చు ఉడక. చాలా ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, అదే కాఫీ మనం కలుపుకోవాలనుకో మన కోసం, ఏం చేస్తాం మనం? చెప్పండి.
అక్కడే కాస్త నిలబడి పోతే పోతే వెదవది ఎవరికప్ప చెప్పినా సరిగా కాఫీ ఇవ్వని వెదవి 2 కాఫీ చుక్కలతో రోజంతా వెళ్ళాలి కాబట్టి అక్కడే నిలబడి కాఫీ కలుపుకుంటాం. ఇప్పుడు కాఫీ కలపడం మనకు వచ్చా రాదా? శ్రద్ధ ఎవరి కోసం? ఇప్పుడు మన కోసం మనమే జీవించే సమయంలో బతుకుతున్నాం. అందుకే ఈ వినాశం మొదలైంది భారతదేశం. భర్తకు పిల్లలకు వేరే ఏతరులకు ఓపిగ్గా నిలబడి కాఫీ కలిపే మహాతల్లి ఈ స్థానంలో భారతదేశంలో తనకు కాఫీ కావాలంటే ఓపిక చూపిస్తోంది, లేకపోతే చూపించట్లేదు. తన చేతితో 2 చక్కటి శ్లోకాలు చెప్తూ వంట చేసేవాళ్ళు ఈ అందరిలోనూ. మీకు బహుశా తెలుసో తెలియదో, ఏదన్నా మాట్లాడితే నాకు ఇష్టం లేని కష్టమైన పదం ఏంటంటే కులం అనే పదం వాడాల్సి వస్తుంది. నాకు ఎంత అసహ్యం ఆ పదం అంటే. అన్ని వృత్తుల వాళ్ళు కూడా, అందుకే ఇలా సంబోధిస్తాను, మీరు అర్థం చేసుకోండి. అన్ని వృత్తుల వాళ్ళు కూడా అల్లులు స్త్రీలు వంట చేసేటప్పుడు వాళ్ళకు తెలిసిన పాటలు కూడా పాడుకుంటూ వంట చేసేవాళ్ళు. అది లోకల్ ఫోక్లోర్స్ అంటే బతుకమ్మ పాట ఉండొచ్చు, సమ్మక్క పాట ఉండొచ్చు, లేదా వేరే వేరే రెడ్డమ్మ పాట ఉండొచ్చు. రకరకాల ప్రాంతాలలో వాళ్ళ పాటలు పాడుకుంటూ వంటలు చేసుకునే వాళ్ళ ఇంట్లలో కూడా. అంటే మీకు బహుశా తెలియకపోవచ్చు కానీ మీ అమ్మమ్మలు మీ నాన్నమ్మలను వెళ్ళి వాళ్ళు కనుక జీవించి ఉంటే అడగండి, వాళ్ళు అలా చేసుకునేవాళ్ళు. ఏ స్తోత్రమో ఏదో చెప్పుకుంటూ చేసేవాళ్ళు. అందుకే ఆ వంటలో అంత శక్తి, అంత అమృతప్రాయంగా ఉండేది ఆ వంట. వాళ్ళే పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు చేయలేదు వాళ్ళు ఇక్కడ నుంచి స్తోత్రాలు చదువుకుంటూ చేశారు. మనం ఈరోజు ఎలా వంటలు చేస్తాం? అందుకే ఎందుకు మొగుడికి భోజ్యేషు మాత అన్నారు స్త్రీని. ఏంటంటే మనం కూడా తినకుండా కడుపు మార్చుకొని అతని కోసం వెయిట్ చేసి అతని పక్కన నిలబడి అన్నం పెట్టమని కాదు. అతని తల్లి అతనికి భోజనం పెట్టేటప్పుడు ఎంత ప్రేమగా వంట చేసి ఉందో, అతని తల్లి అతనికి వంట పెట్టేటప్పుడు వంట చేసేటప్పుడు ఎంత భక్తిపూర్వక వంట చేయడం చేత అతను ఒక వ్యక్తి కింద తయారయ్యాడో అటువంటి వ్యక్తిత్వాన్ని తల్లి నీవు ఒక తల్లి వెయ్యి ముందుకు తీసుకొని వెళ్ళు, అతను చెడిపోకుండా పాడైపోకుండా అని అర్థం. ఇది ట్యూషన్ లాంటిది, మీరు మానేస్తే మ్యాథ్స్ మర్చిపోతారు. అందుకే అమ్మ స్థానాన్ని భార్య తీసుకోవాలి. యుక్త వయసు వచ్చింది కాబట్టి రంభస్థానాన్ని తీసుకోవాలి, లేకపోతే బయట రంభల కోసం వెతుకుతుంటాడు అటువంటి పురుషుడు. దానికి మీరు కూడా చక్కగా తయారవ్వాలి. చక్కగా తయారవడం అంటే ఏంటి? ప్యాంట్ షర్ట్లు వేసుకోవడమో కాదు, చక్కగా నిండు గృహిణిలాగా తయారవ్వాలి. సరే పెద్ద పొట్లు ఇష్టం ఉండదు, ఒక మోస్తరు పొట్టు పెట్టండి. అది పెద్ద పూలు ఇష్టం ఉండదు, ఒక్క పువ్వు పెట్టుకోండి. శాస్త్రాన్ని ఉల్లంఘించకండి. వాళ్ళకు కూడా మోడర్న్ అనుకోండి, అడపా దడపా చూపిస్తూ మీ పక్కకు లాపాలి. అదే కదా నర్మద చేసింది. అదే సతీ నర్మద ఏం చేసింది? వాళ్ళందరూ ఏం చేశారు? భర్తలకు ఎలా కావాలో అలా బతికి చివరికి వాళ్ళ లైన్కి భర్తలను తెచ్చుకున్నారు. అంత కెపాసిటీ ఉంది స్త్రీకి. మోడర్న్ గా ఉన్నారనుకో భర్తలు, ఇట్స్ ఓకే. వారంలో 3 రోజులు నీవయ్యా, 3 రోజులు నావయ్యా పంచండి. 3 రోజులు నీకు కావాల్సినట్టు ఉంటాను, 3 రోజులు నాకు కావాల్సినట్టు. మనకు కావలసిన దాంట్లో ఒక స్త్రీ ఉన్న ఔన్నత్యానికి, సాత్వికానికి, ఆ వేషధారణకి తెలియకుండానే భర్తలు లొంగిపోతారు. వాళ్ళల్లో సాత్వికం మొదలవుతుంది. ఎందుకు? చాలా సింపుల్ ఎగ్జాంపుల్. మన ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్లో గబుక్కని బాసో మేనేజర్ ఎవరైనా మన మీద చిరాకు పడ్డారనుకో ఎలా ఉంటుంది? అసలు తిరిగి లెంపగా చంపకి కొట్టేయాలనిపిస్తుంది. కొట్టలే. ఆ కొట్టలేని మన కోపం ఎలా ఉంటుంది? అణగదొక్కుకొని ఇంటికి వెళ్ళి ఇంట్లో మొగుడి మీద, పిల్లల మీద మనం ఎంత చూపిస్తామో వాళ్ళకి అదే పరిస్థితి ఉంటుంది. కానీ మనం అరుస్తాము. ఇళ్ళకెళ్ళి మీరు ఆలోచించండి, వాళ్ళు అరవరు, మాట్లాడడం మానేసి కూర్చుంటారు. మగవాళ్ళు మాట్లాడి కోపంగా కూర్చొని ఉంటారు. మనం ఆ రోజు కర్మగొద్ది మంచి మూడ్లో ఉంటాం. ఆ రోజు పెద్ద పౌన్స్ ఆ రోజే అవ్వాలి కరెక్ట్ గా. మనం చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తాం, వాళ్ళేమో సైలెంట్ గా సమాధానం ఇవ్వరు. 1-2 సార్లు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతాం వాళ్ళని. ఏమిటి ఎందుకు ఇట్లా సైలెంట్ ఉన్నాడు? ఏదో ఉండిండొచ్చు, బయట ప్రపంచానికి నుంచి తిరిగి వస్తున్న మగవాడు కాబట్టి ఏదో ఒక ఇబ్బంది ఉండాలి తనకి. అర్థం చేసుకొని గ్రహించగలిగిందే స్త్రీ. ఇక్కడ పోటీ పడకండి, నాది అర్థం కాదు కానీ నేను అర్థం చేసుకోవాలా అనకండి.
ఈ అర్థం చేసుకునే కేపబిలిటీ స్త్రీకి మాత్రమే ఉంది. అందుకే భూదేవి, భూమాత, భరతమాత, మాతృభాష, అమ్మ. అలాంటప్పుడు మార్చేద్దాం, పితృదేవో భవ స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళకి హ్యాపీగా పబ్లిక్ గా రెస్పెక్ట్ దొరుకుతుంది. మనం సెకండ్ ఆఫ్ ఆర్డర్ లైన్ తీసేసుకుందాం. ఫస్ట్ లైన్ ఆఫ్ ఆర్డర్ మనకే కావాలి రెస్పెక్ట్, కానీ మనం దాని గురించి ప్రయత్నం చెయ్యము అంటే ఎలా కుదురుతుంది అది? పార్వతి పరమేశ్వరులు మార్చేద్దాం. పరమేశ్వర పార్వతి, విష్ణు లక్ష్మి, లక్ష్మీ నృసింహ వద్దు, నృసింహ లక్ష్మి మార్చేద్దాం, అన్ని మార్చేద్దాం. అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. సరి సమానంగా కావాలంటే తీసుకెళ్ళండి, సరి సమానంగా. అంతేగాని మనకు కావాల్సింది మనకు కావాలి, మనం చేసేది మాత్రం మనకు వద్దు అంటే ఎప్పుడు స్థాపిస్తాం పునః భారతదేశం? ఒక డొక్కా సీతమ్మ లాగా, ఒక జిజియాబాయి లాగా ఎప్పుడు స్థాపిస్తాం మరి భారతదేశం? గ్రహణం పట్టింది భారతదేశాన్ని. ఏ గ్రహణం పట్టింది? 2000 సంవత్సరాల పాశ్చాత్య ఒక పరిపాలన అనే గ్రహణం పట్టింది. ఆ గ్రహణం ఈ రోజు పోతుందా, రేపు పోతుందా, ఎల్లుండి పోతుందా అని ఎదురు చూస్తున్నాం. ఆ గ్రహణం పోవట్లేదు. ఎందుకో ఆ గ్రహణం స్థానంలో ఇంటర్నెట్ వచ్చేసింది, ఇంకో పెద్ద గ్రహణం వచ్చింది. పాశ్చాత్య పరిపాలనలో ఏమైంది? వాడు మన ఇంటి వరకు రావాలి. ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఎవడు రావక్కలు. ఒక మొబైల్ ఫోన్ కొనుక్కుంటే వాడు మన ఇంటికి వచ్చేస్తాడు. పాశ్చాత్యుడు మన ఇంటికి వచ్చేస్తాడు. మనం జస్ట్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్ టాక్, టిక్లు అన్ని చేరిపోయామనుకోండి, దరిద్రం ముదిగిపోతుంది. ఏమి చేయకుండా ఇంట్లో కూర్చొని సంపూర్ణంగా పాడైపోవచ్చు. ఎందుకు నేను ఇంత విస్తృతంగా బయట ప్రపంచంలోకి వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే, దాని స్పీడ్కు తట్టుకోవాలంటే నేను ఇంత స్పీడ్గా వెళ్ళాలని ఇప్పుడు అర్థమైంది. చాలా శాంతంగా ఉండి ఎప్పుడో అడపా దడపా 6 నెలలకు ఒకటో సంవత్సరానికి ఒకసారో మాట్లాడితే వర్కౌట్ అవ్వట్లేదు మరి ఇవన్నీ. అందుకే ఏం చేశాను, మా పిల్లల్ని ఇంట్లో పెంచి పెద్దవాళ్ళు చేసి నాకు చాతనైనంత ఒక సత్సంస్కారం బుద్ధిని వాళ్ళకు నేర్పించి ఇంక ఇప్పుడు ప్రపంచంలోకి బయటికి వెళ్ళవలసిన అవసరం వచ్చిందని ఎందుకు అర్థమైంది అని అంటే, ప్రపంచంలో సంసారం అనే సాగరంలో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళు ఎందుకు అలసిపోతున్నారు, వీళ్ళు అలసిపోవడం వల్ల ఏం జరుగుతోంది అనేది అర్థం అవ్వడం మొదలుపెట్టి. అందుకే మీరు చూసి ఉంటారు లేదు, పిల్లల్ని దూషించను నేను, పిల్లల మీద కంప్లైంట్స్ లాంటి చేస్తే వినను, ఇంటర్వ్యూలలో వినను, బయట వినను. మొక్కై వంగనిది మానై వంగున మొక్కగా మీరు ఎందుకు వంచుకోలేకపోతున్నారు? స్త్రీ ఒక్కసారి బిడ్డలు పుట్టిన తర్వాత తన జీవితంలోని 10-11 ఏళ్ల సమయాన్ని ఆవిడ తీసి వాళ్ళకి ఇవ్వవలసినదే. దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. మీకు నచ్చినా మీకు నచ్చకుండా. పిల్లలని స్కూల్లో బడిలో 7వ సంవత్సరంలో 6వ సంవత్సరంలో బడిలో వేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వచ్చి 2-2:30 వరకు వచ్చే కాలంలో మాత్రమే మీరు కావాలంటే ఆ ఇంత సమయంలో మీరు బయటికి వెళ్ళి మీకు కావాల్సింది చేసుకోవచ్చు తప్ప, పిల్లలకు 11 ఏళ్ళు రాకుండా 12 ఏళ్ళు రాకుండా మీరు నా కెరియర్ అని కనుక ముందుకు వెళితే, నాలాంటి వాళ్ళు 100 మంది వచ్చి మీకు 1000 భాషణలు ఇచ్చినా కూడా ఇది ఎక్కడికి వెళ్ళదు. దీనికి ఏం చేయాలి మరి? మీ భర్తల నుంచి స్ట్రైట్ ఫార్వర్డ్ గా పాకెట్ మనీ అడిగండి, దరిద్రం నుంచి అంతే. ఎందుకని? అటువంటి స్త్రీని గౌరవించవలసిన బాధ్యత పురుషుడికి ఉంది కాబట్టి. కొట్లాడి ఉద్యోగాలకు వెళ్ళకండి, తీసుకోండి, మీ బాధ్యత, మీ హక్కు అది. పిల్లల్ని పెంచే మీకు, పిల్లలి సత్సంస్కారాలు నేర్పించే మీకు మిమ్మల్ని పొగడాలి, మీరు ఎవరో తెలుసుకోవాలి, కుటుంబం మిమ్మల్ని గౌరవించాలి. కానీ భర్త పొగడట్లేదు, భర్త గౌరవించట్లేదు, భర్తకి ఇది అర్థం కావట్లేదు అని పోయే పోరాటంలో మనం కన్నా మన బిడ్డలే బాధలు పడుతున్నారు. తల్లి, ఒక్క విషయం తెలుసు, మన పోటీ పురుషుడితో ఉండొచ్చు, ఉంది, కానీ వీళ్ళిద్దరి మధ్యలో అర్థం చేసుకునే తల్లి కనుక అర్థం చేసుకోకపోతే కష్టపడుతున్నది తరం. ఆ తరం కోసమైనా దయచేసి వాళ్ళని అర్థం చేసుకోండి. మీరు నన్ను అడగచ్చు, మరి మగవాళ్ళకి ఏం చెప్పరా మీరు అని అడగచ్చు. మొక్కై వంగని మానే వంగన వాళ్ళు అంతే కదా. వాళ్ళు ఎప్పుడో మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మలు వాళ్ళని ఉంచుకోవాల్సింది, నేర్పించుకోవాల్సింది. వాడు ఉంచే వంగలేదు, మానయ్యారు. మీ మానవ ప్రయత్నం భార్యలలాగా మీరు చేయండి. మీ సంతోషం మీకు ముఖ్యం. అంటే ఏమిటి?
ఆ పిల్లలు చిన్న చిన్న నవ్వులు నవ్వుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా అని మిమ్మల్ని ఎప్పుడైతే ఆలింగనం చేసుకుంటారో తల్లికి అందులోనే ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఒక 11, 12 ఏళ్ల వయసు అవ్వనివ్వండి, ఉద్యోగాలకు వెళ్ళండి. 21 సంవత్సరం ఇంట్లో ఉండి బయటకు వచ్చాక ఈరోజు నేను మాట్లాడుతుంటే మీరు వినట్లా? వింటున్నారా లేదా? జ్వరం వచ్చిన నథింగ్ డూయింగ్ మీరు రండి అని అడిగారా లేదా? అట్లాంటిదే స్త్రీ గొప్పతనం, ఔదార్యం, ఔన్నత్యం. ఆవిడ ఏ రోజు తెలుసుకుంటే ఆ రోజు రంగప్రవేశం చేస్తే ఎవ్వరు నిలబడలేరు ఆవిడ. మగవాడికి కావాలమ్మా చిన్నప్పటి నుంచి కెరియర్, స్త్రీకి కాదు. కెరియర్లే తయారు చేసే సూపర్ కెరియర్ మనిషి. కెరియర్ల సృష్టికర్త ఆవిడ. మహిషాసుని చంపడానికి మగవాళ్ళందరూ చేతులు ఎత్తేస్తే కదా తల్లి ఆఖరి నిమిషంలో 1 నిమిషంలో పార్వతీదేవి డిసైడ్ అయిపోయింది, చలో ఓ చంపి మీకు ఇచ్చేస్తాడు, ఐ గివ్ యూ అని. అంత నమ్మకం ముందు మన మీద మనకి ఉండాలి. ఇంగ్లీష్ భాషలో మాట్లాడితేనే మనం గొప్పవాళ్ళం అవుతాం అనుకుంటే ఈరోజు నేను స్పీచ్ అంతా ఇంగ్లీష్ లోనే ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వట్లేదు ఇంగ్లీష్ లో? రష్యా ఎన్ని పుస్తకాలు రాసింది తెలుసా? సరే అంతెందుకు, చైనా మన దృష్టిలో ప్రప్రథమంలో ఉంది కదా, ఏం ఇంగ్లీష్ మాట్లాడుతోంది చైనా? చచ్చిపోతున్నాం మనం ట్రాన్స్లేట్ చేసి తెలుసుకుంటున్నాం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఒక విషయం సాధించడానికి కావాల్సింది ఆంగ్ల భాష కాదు, జీవనాధారానికి 10 రూపాయలు. ఈరోజు అందరూ ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ స్కూళ్ళు, ఇంగ్లీష్ కాలేజీలు, ఇంగ్లీష్ ఉద్యోగాలే తయారైనాయి. కాబట్టి ఆ డబ్బు సంపాదనకు మాత్రమే ఆ భాష. ఏ రోజైతే మన భాషను మనము పెంపొందిస్తామో, ఏ రోజైతే మన భాషను మనము గౌరవిస్తామో, ఆనాడు అమ్మని గౌరవించడం పిల్లలకు ముందు అర్థమవుతుంది. అందుకే ముందు అమ్మ నాన్న అనిపించండి దయచేసి. అమ్మ నాన్న. మా మమ్మీ, మీకు అర్థం కావాలి డిఫరెన్స్. మామ్ అమ్మ, మమ్మీ, మామ్. మూడిట్లో అంత వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి సంస్కారము, ఒక వ్యక్తి సభ్యత వాళ్ళు రోజు పలికే మాటలలో, వాళ్ళ జీవన విధానంలో నుంచే వస్తుంది. అలాగే పెరుగుతుంది మొక్క. మీరు ఆర్చిడ్స్ పూల్ తెలుసా మీకు? బొకేలలో పెడతారు ఈ ఏంటి హైబ్రిడ్ రోజెస్. మీరు దాన్ని తీసుకొచ్చి ఎండ బాగా ఉన్న వాతావరణంలో దాన్ని, ఇప్పుడు ఈ గోదావరి కని దగ్గర ఎండ ఎక్కువ నాకు తెలిసి, మీరు ఇక్కడ పెట్టి పెంచండి చూద్దాం. మమ్మీవాడే, అమ్మవాళ్ళే. మన దగ్గర కనకాంబరాలు, మల్లెలు, గండు మల్లెలు, సన్నజాజులు, ఇవి చామంతులు, చిట్టి చామంతులు, పావలా చామంతులు మన దగ్గర పూస్తాయి. మనకి ఎందుకు ఎప్పుడు? వాడెవడో పూయిస్తున్నాడు కదా హైబ్రిడ్ మొక్కలు, తెచ్చుకోండి, ఓ బొకే తయారు చేసుకోండి. అవతల బాగా నిండిపోయాక అది మనం అర్జెంటుగా ఇక్కడ పెంచాలని తప్పనిందుకు మనకి? ఆ భాష, ఆ సంస్కృతి, ఆ విధి విధానాన్ని ఇక్కడ ఎందుకు మనం సడన్ గా పెంచాలని ఎందుకు అనుకుంటున్నాము? మన దాన్ని తీసేసి, మన కనకాంబరాలు, మన మల్లెలు, మన సన్నజాజులు ఎందుకు తీసేసి అవి పెంచాలనుకుంటున్నాం మనం? పెంచేది ఎవరు మరి చివరికి? మనమే కదా, తల్లే కదా, స్త్రీయే కదా, మన కాంతి కదా మనం చేస్తున్నాం. ఇంకెప్పటి నుంచి పిల్లలు స్కూళ్ళకు వెళితే ఇంటికి వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడాలని కోరిక పెట్టుకోకండి. వాళ్ళు చాలా ప్రప్రదమైన విషయం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు వాంట్ అబౌట్ ద వరల్డ్ సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. అయిపోయిందా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. చెప్పండి, పరీక్ష దేంట్లో ఉంది? అది నేర్చుకొని వచ్చి ఉక్రోషంగా ఆవేశంగా తయారయ్యే చిన్నపిల్లల శరీరాన్ని ఈ శ్లోకం చెప్పి మీరు శాంతపరచాలి. ఎందుకు? అది ఉద్యోగాన్ని ఇస్తుంది, ధనార్జనని ఇస్తుంది. అర్జించిన ధనాన్ని, వ్యక్తిత్వాన్ని ఇది ఇస్తుంది. మీకు వ్యక్తిలో వ్యక్తిత్వం లేదు కాబట్టి అర్జించిన ధనము తప్పు దిశలలోకి, తప్పు మార్గాలలోకి వెళుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి బాధ్యులు? మనమే బాధ్యులు. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఎవరిది కూడా నేను పొరపాటుతో తీసుకొని నా ఖాతాలో వేసుకొని, ఎవరిది వాళ్ళు మనం ప్రశంసించాల్సి.
పాప నన్ను పిలిచే వాళ్ళందరూ ఎందుకు పిలుస్తారో నాకు తెలియదు. నేను వాళ్ళకే 4 ముద్దులు చెప్పి నేనే తప్పులున్నాయని చెప్పి పెడతాను, అయినా నన్ను పిలుస్తారు. అసలు స్త్రీ స్త్రీ అమ్మవారి అపర పరాశక్తి. అందుకే నేను సౌందర్య లహరిలోని ముందు పద్యాన్ని దాటి నా జీవితంలో ముందుకే వెళ్ళలేకపోయినాను. ఎంత ప్రయత్నించినా అక్కడికి ఇరుక్కుపోతాను నేను. శివశక్త్యాయుక్తా యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అసత్వామారాధ్యా హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవిత్. తల్లి లేనిదే పరమేశ్వరుడు లేడు, ఆ తల్లి లేనిదే మహావిష్ణువు లేడు, ఆ తల్లి లేనిదే బ్రహ్మ లేడు, ఆ తల్లి లేనిదే చలనమే లేదు, ఆ తల్లి లేనిదే సృష్టి లేదు, ఆ తల్లి లేనిదే జగత్తు లేదు, తల్లి లేనిదే ప్రేమ లేదు, తల్లి లేనిదే జోలపాట లేదు, తల్లి లేనిదే అన్నం లేదు, తల్లి లేనిదే పండగ లేదు, తల్లి లేనిదే అలంకారం లేదు, తల్లి లేనిదే సౌందర్యం లేదు, తల్లి లేనిదే ఉనికి లేదు, తల్లి లేనిదే భవిష్యత్తు లేదు. అటువంటి తల్లులు నా ముందు కూర్చున్నారు. నేను ఇంతకన్నా చేతులెత్తి మీకు దండం పెట్టి ప్రాధేయపడవలసినది ఏమి. సృష్టికర్తలు మీరు, మీతోనే మొదలు జగత్తు, మీతోనే నడిచేది జగత్తు, మీతోనే అంతరించేది జగత్తు. ఒకరి కోసం ఆగకండి, ఎవరో మిమ్మల్ని గుర్తించాలని అనుకోకండి. ప్రతి ఒక్కరిని సంస్కరించే శక్తి ఉన్నదే నారీ స్త్రీ. అటువంటి స్త్రీ శక్తి ప్రబలంగా ఉన్న ఈ రోజు ఈ సమయాన్ని బహుశా కాలం అనే పురుషుడే నిర్ణయించి ఉంటాడు. ఎందుకు తెలుసా? నేను పురుషుడినైనా చేయలేను తల్లి, మీరే చెయ్యగలరు అని. కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం ఒక వాగ్దానం మనకు చేసుకోవాలి. నేను ఒక స్త్రీ ధర్మాన్ని పాటిస్తున్నానా లేదా? మీ ఇంట్లో ఒక అమ్మాయిని రాజకీయ నాయకురాల్ని చెయ్యండి, అడిగేవాడు ఎవ్వడు లేడు. ఒక సినిమా యాక్ట్రెస్ ని చెయ్యండి, అడిగేవాడు ఎవ్వడు లేదు. కానీ ఎటువంటి రాజకీయ నాయకురాల్ని చేస్తున్నారు, ఎటువంటి యాక్ట్రెస్ ని చేస్తున్నారు అనేది ముఖ్యం. ఈ రోజుకి ఒక గుండమ్మ కథ, ఒక మల్లీశ్వరి లాంటి సినిమాలు చూసేటప్పుడు మనకు వచ్చే ఆహ్లాదము, ఒక మాయాబజార్ చూస్తే వచ్చే సంతోషము, ఈ రోజు మన పిల్లలతో కూర్చొనేటువంటి సినిమాలు మనం చూడగలుగుతున్నామా లేదా అనేది మనను మనం ప్రశ్నించుకోవాలి. ప్రతి రంగంలో దాని మంచి దాని చెడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. నిర్ణయించేది మనమే. మనం ఎప్పుడైతే విచ్చలివిడిగా తయారవుతామో అప్పుడు ఆ రంగం కూడా విచ్చలివిడిగా దిశలు తప్పి దశలు మారిపోతుంది. ఇది కనుక మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకుంటుంటే ఆ పరమేశ్వరుడే కలియుగ పురుషుడిలాగా జన్మనెత్తి ఒక ప్రళయాన్ని సృష్టించాలి తప్ప ఇలాంటివి ఎన్ని సంభాషణలు ఉన్నా, ఎన్ని భాషణలు ఉన్నా ఒప్పించే శక్తి కాలానికి కూడా ఉన్నది. స్త్రీ అందమైన ప్రకృతి అంటే ఏమిటి? అది చెప్పడానికి కూడా మంగళ గౌరిని నల్ల రూపంలోనే జన్మనిచ్చాడు, కృష్ణుడిని కూడా నల్లగానే పుట్టించారు, రాముడిని కూడా నల్లగానే పుట్టించారు, అమ్మవారిని కూడా నల్లగానే పుట్టించారు, మధుర మీనాక్షిని కూడా ఆకుపచ్చ రంగుతో నలుపుకి దగ్గరగా పుట్టించారంట. అర్థం ఏంటి? స్త్రీ ఏ రంగులో పుట్టినా అందగంతే. ఆవిడ అందం, ఆవిడ మనసు, ఆవిడ అందం, ఆవిడ ప్రవర్తన, ఆ మనసుతో కూడిన సత్ప్రవర్తన వల్ల వచ్చే అందం ఆ కళ్ళల్లో శాంతిని, ఆ చిరునవ్వులో ఒక చక్కటి మందహాసాన్ని ఇస్తుంది. అటువంటి శాంతపూరితమైన కళ్ళు, అందంగా ఉండే మందహాసమే ఈ జగత్తుని ఒక వేలు పైన నడిపిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.